కాబట్టి తారాబలం తెలుసుకొని ప్రయోజనం లేదు, ఎందుకంటే ముహూర్తాలు లేవు కదా. దాని నుంచి ఈరోజు అందరికీ శుభం జరగాలి, కానీ ఈరోజు ముహూర్తాలు అయితే ఏ దానికి ఉండదు. అయినా వేగంగా చెప్పాలంటే ఒకటే, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార ఉంటుంది, జాగ్రత్త, మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్తరి తార అంత మంచిది కాదు. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి క్షేమ తార ఈరోజు అత్యంత శుభప్రధానమైనది, ఉపయోగం చేసుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు విపత్తార అంత మంచిగా లేదు, జాగ్రత్త వహించండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర స్వాతి శతభిష జన్మతార, ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తగా ఉండండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద పరమమిత్రతార మీకు అత్యంత శుభకరమైనది, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి మిత్రతార శుభం, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదవ తార ఈరోజు అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇది తారాబలం. ఇక మీకందరికీ చాలా విశేషమైన శుభవార్త. ఇదే మార్చ్ 16వ తేదీ నుంచి 23 వరకు ఆ ఒక 8 డేస్ ఏదైతే ఉంటుందో, ఆదివారం నుంచి ఆదివారం వరకు నేపాల్ యాత్ర, ముక్తినాథ యాత్ర వెళ్తున్నాము. ఎవరైనా మాతో పాటు ఈ యాత్రలో పాల్గొనాలి అంటే అది ప్యాకేజ్ ఉంటుంది, మీరు పే చేసుకొని రావాల్సి వస్తుంది. దానికి మీరు ఏదైనా క్లారిఫికేషన్, ఈ 15th లాస్ట్ డే, ఈ 15th లోపల అన్ని టికెట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. అందువల్ల ఆ నంబర్ ఇస్తాను. చాలామంది వచ్చిన వాళ్ళంతా మేము రావాలి అనుకుంటుంటారు కదా, దానికోసం ఈ నంబర్ ఇస్తున్నాను, రాసుకోండి. 9900005728 ఈ నంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. మరొకసారి ఈ యాత్రకి మాత్రమే ఈ నంబర్ 9900005728. రేపు ఉదయాన్నే ఆచరించే పూజ, రేపు సోమవారం పునర్వసు నక్షత్రం, గురు పైగా చంద్రుడు, గజకేచరి యోగం అంటాము, ఆ కలయిక చాలా మంచిది. రేపు దది అంటే పెరుగుతో తయారించిన అన్నం అంటే దద్దోజనం అంటాం కదా, ఆ దద్దోజనం తయారు చేసి రేపు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి విశేషంగా పూజించండి. మళ్ళీ రేపు సోమ ప్రదోషం, రేపు సాయంత్రం చాలా మంచిది. అయితే రేపు ఉదయం అమ్మవారికి దద్దోజనం ఇటువంటిది ఏదైనా అంటే విశేషంగా పెరుగన్నము ఇటువంటి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజించి యథాశక్తి భక్తి శ్రవణతో, ఏదైనా శక్తి అమ్మవారు అంటే మన ఇంట్లో ఏదైతే దుర్గామాత ఉంటో ఇటువంటి దేవతలకి పూజించి చక్కగా అర్చించి అమ్మవారికి నమస్కారం చేసి, మీరు రేపు ఎర్రటి అక్షతలు, ఎర్రటి పూలు తీసుకొని మీరు ఏదైనా అమ్మవారికి కోరిక ఉంటే సమర్పించుకొని, మరియు ఆ దద్దోజనలకు ఉప్పు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఉప్పు లేకుండా నైవేద్యం చేయాలి. తర్వాత దాని ప్రసాదంగా ఇంట్లో ఉండేవారు భుజించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం విశేషంగా మహావిష్ణు, లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర ఇటువంటి విష్ణుకి సంబంధించిన భార్యాభర్త అంటే విష్ణుకి సీతారామ, ఇటువంటి సీత రామ సమేతంగా, లక్ష్మీనారాయణ సమేతంగా, ఇటువంటి విష్ణు దేవతలు భార్యాభర్తలు సమేతంగా పక్కన పెట్టి నయ్యి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం ఎవరు పారాయణ చేసుకుంటారో వాళ్ళకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అద్భుతమైన యోగక్షేమం. మరియు ఈరోజు సాయంత్రం లోపు ఒక నిమ్మ పండుని ఇంటికి దృష్టి తీసి దాన్ని 4 భాగాలు చేసేసి ఇంటి బయట డస్ట్బిన్లోకేసి ఇల్లంతా గోమూత్రం చల్లి సాంబ్రాణి పొగవేయండి. దగ్ధ యుగం కదా, చెడంతా వెళ్ళిపోతుంది.